ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఈ బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేశారు. కాదు సార్, కరెక్టే 300. ఏంటో నువ్వు రూపాయలకే సరిగ్గా చూడలేని వాడివి, ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. Yes. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నేను రెడీ. ఏరా ఏమంటారండి? ఓకే, జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా చిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు వచ్చానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి? చాలా సింపుల్ అయ్యా. 3 వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నానండి. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. తగ్గించాను. ఓకే, మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు నీ కుర్రాడు టిప్పించి మిగిలిన రూపాయి 3 పంచేసుకున్నారు. తీసేసుకున్నారు. ఓకే, అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27 టిప్ ఏమో 2 రూపాయలు. మనమాట ఆ రూపాయి అయిందండి. అదేనయ్యా, 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు పందెం ఓడిపోయినట్టుగా. ఘోరాతి ఘోరంగా ఓడిపోయాలండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే, ఇంటికి ఆ రూపాయి ఏమైందండి? అది మావాడు చెప్తాడు. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మను, ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. రండి వెళ్దాం.